పద్మనాభస్వామి తన నివాసంగా తిరువనంతపురాన్నాన్ని ఎందుకు ఎంచుకున్నారో మీకు తెలుసా? ఇది కేరళ అడవుల్లో దాగి ఉన్న ఒక రహస్య కథ. చాలా మంది దీని గురించి వినే ఉంటారు, కానీ ఈ కథలోని మలుపు అంతటినీ మారుస్తుంది. పూర్వం విల్వమంగళం స్వామి అనే గొప్ప ముని తపస్సు చేసేవారు. సామాన్య రూపంలో ఉన్నా సరే భగవంతుడి ఉనికిని గుర్తించగల అద్భుత శక్తి ఆయనకు ఉండేది. ఒకరోజు ఒక చిన్న బాలుడు నవ్వుతూ ఆడుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ బాలుడి కళ్లలో ఏదో తెలియని ప్రాచీనమైన కళ కనిపించింది. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని ముని వెంటనే గుర్తించాడు. ఆ బాలుడు మునితో, నేను నీతోనే ఉంటాను, కాని ఒక షరతు, నన్ను ఎప్పుడూ కోప్పడకూడదు, తిట్టకూడదు అని నిబంధన పెట్టాడు. ఒకరోజు ముని పూజలో ఉండగా ఆ బాలుడు పవిత్రమైన శాలిగ్రామాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని నవ్వాడు. దాంతో మునికి కోపం వచ్చి బాలుడిని మమ్మందలించాడు. నిబంధన అతిక్రమించడంతో ఆ బాలుడు వెంటనే అదృశ్యమయ్యాడు. నన్ను మళ్లీ చూడాలనుకుంటే అనంతన్ కాడికిరా అని ఒక అశరీరవాణి వినిపించింది. ముని ఆకలి దప్పులు మరచి అడవిలో వెతికి చివరకు అనంతన్ కాడు, పాముల అడవి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద ఇలుప్ప చెట్టు కింద ఆ బాలుడు మళ్లీ కనిపించాడు. ఆ బాలుడు చెట్టులోకి ప్రవేశించగానే చెట్టు నేలకూలింది. ఆ పడిపోయిన చెట్టు నుండి అనంత శయన ముద్రలో ఆదిశేషుడు పాన్పుపై ఉన్న పద్మనాభస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం ఎంత పెద్దదంటే మానవ కళ్లతో ఒక్కసారిగా పూర్తిగా చూడటం అసాధ్యంగా అనిపించింది. స్వామి, ఇంత భారీ రూపాన్ని నేను ఎలా పూజించగలను అని ముని వేడుకోగా భక్తుడి కోరిక మేరకు స్వామి తన రూపాన్ని కుదించుకున్నారు. తర్వాత రాజులు స్వామికి ఆలయాన్ని నిర్మించారు. స్వామి రూపం కుదించినా కూడా చాలా పొడవుగా ఉండటంతో భక్తులు దర్శించుకోవడానికి 3 ద్వారాలను నిర్మించారు. మొదటి ద్వారం నుండి స్వామి ముఖాన్ని దర్శించుకోవచ్చు. రెండో ద్వారం నుండి స్వామి నాభి కమలాన్ని చూడవచ్చు. మూడో ద్వారం ద్వారా స్వామి పాదపద్మాలను దర్శించుకోవచ్చు. ఈ విధంగా పద్మనాభస్వామి తిరువనంతపురంలో శాశ్వత రక్షకుడిగా వెలిశారు. మీకు ఈ కథ నచ్చితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.